అన్యుడిగా చెప్పబడుతున్నాడు. అన్య దేవతలను ఆరాధించే కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. దేవాతి దేవునికి ఆయనకున్నటువంటి ఆత్మీయతను బలపరచుకోవటానికి దేవాతి దేవుడు తన యొక్క జనాంగాన్ని భూలోకములో శుద్ధీకరింపబడిన జనముగా తీసుకొనటానికి, ఆయన సొత్తుగా చేసుకొనటానికి అబ్రహామునకు ముందున్న కాలములో ఏర్పడినటువంటి అంధత్వాన్ని మనందరికీ తెలిసినది. ఆ యొక్క నోవహు కాలము తరువాత అబ్రహాము వరకు జరిగినటువంటి కాలమంతా కూడాను దేవుని కొరకు శుద్ధీకరింపబడిన జనాంగము లేనందువలన దేవాతి దేవుడు ఒక మనుష్యుని ఎన్నిక చేసుకున్నాడు. ఆ మనుష్యుడి పేరు అబ్రాము. ఆయన ఊర్ అను దేశం నుంచి ఆయన పిలువబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈనాటి దేశములలో అది ఇరాక్ దేశంగా చెప్పబడుతున్నది. ఆ ప్రాంతం నుంచి ఆ దాసుని దేవుడు ఎన్నిక చేసుకొని ఆయన నుండి ఒక జనాంగాన్ని దేవాతి దేవుడు భూలోకం మీదకి తీసుకొని రావడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తిగా కూడా ఉంటున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. ఆ వ్యక్తి వృద్ధాప్యములు తనను దేవుడు పిలుచుకున్నప్పుడు ఆ స్వరమును విని ఆ వ్యక్తి దేవుని యొక్క స్వరములో ఉన్నటువంటి పరిశుద్ధతను, దేవుని యొక్క స్వరములో ఉన్నటువంటి ఆత్మీయతను, దేవుని యొక్క స్వరములో ఉన్న దైవత్వాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. తద్వారా తను ఆరాధించే దేవతను వదిలిన వాడుగా ఉంటున్నాడు. తనను, తన కుటుంబమును, తన తల్లిదండ్రులను, తన యొక్క సహోదరులను వదలినటువంటి బిడ్డగా కూడా ఉంటున్నాడు. తన దేశమును, తన ఆస్తిని మొత్తము సర్వము ఆయనకున్నటువంటి పూర్వపు స్థితిని వదులుకొనిన విశ్వాసిగా ఉంటున్నాడు. ఆయనలో ఉన్నటువంటి విశ్వాస్యతను మనం అందరము చూడాలి. మనం అందరము కూడా విశ్వాసులమే. అయితే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతకు సంబంధించిన, విశ్వాస్యతకు సంబంధించిన ఆ యొక్క జీవన క్రమం మనలో ఎంచుక ఉన్న మనము దేవునికి అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళమే. ఆయన ఒక స్వరము, దేవుని యొక్క స్వరం ఒక్క పర్యాయమే విన్నాడు. జస్ట్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ వదిలి ఆ స్వరమును బట్టి దేవుడు ఏ ప్రాంతమునకు వెళ్ళమన్నాడో ఆ ప్రాంతము యొక్క గమ్యము కూడా తెలియదు. ఆ గమ్యమును కూడా తెలియక ప్రయాణము చేసినటువంటి ఒక వృద్ధుడుగా కూడా ఉంటున్నాడు. ఆయన భార్యతో, అన్న కుమారునితో ఆయన ప్రదేశమును వదిలిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఆయనకు గర్భఫలము లేదు. అయినప్పటికీ ఆయన గర్భఫలముని గురించి దేవుని ఆయన వెంటాడిన వాడుగా కాదు. ఆయన దేవుని స్వరములో ఉన్నటువంటి పరిశుద్ధతను, ఆత్మీయతను, దైవత్వమును ఎరిగి ఆయన కొరకు ప్రయాణం చేసినటువంటి ఏకైక వ్యక్తి బైబిల్లో. అందుకనే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పిలుస్తారు. ఆయన మనకు చూపిన మార్గములో ఉన్న సత్యాలను ఎరిగి జీవిస్తే నీవును దేవునికి అత్యంత సమీపమైన వాడిగా ఉంటావు. దేవుడు నీతో మాట్లాడే వాడిగా ఉంటాడు. ఆ దినములలోనే ఆయనతో దేవుడు ఏ రీతిగా మాట్లాడాడు? ఎందుకంటే ఆయన మనోగతాన్ని దేవుడు ఎరిగి ఆయన మనసులో ఉన్న వేదనను తను చూచి అప్పటి వరకు దేవుని ఆయన అడిగిన వాడు కాదు. కానీ ఆయన శుద్ధీకరింపబడటానికి వీలైనటువంటి ఒక మార్గాన్ని ఎన్నిక చేసుకోవాలని దేవాతి దేవుడు ఒక దినమున ఆయనతో మాట్లాడిన మాటని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ వస్తున్నాం. 15వ అధ్యాయము 1వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. ఆది కాండము. చాలా సున్నితంగా జాగ్రత్తగా వినాలి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు ఖేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవుడు అబ్రాముని ఆ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి తనకున్నటువంటి
అద్భుతమైనటువంటి శక్తివంతమైన స్థితిని బట్టి ఆ అన్న కుమారుని భార్యను ఆ యొక్క ఆస్తిని మొత్తం ముగ్గురు రాజులతో యుద్ధం చేసి వస్తూ ఆ మెల్కిసెదెకు క్రమంలో ఉన్నటువంటి ఒక రాజుతో ఆయన మాట్లాడినప్పుడు, నీ ఆస్తి నాకు వద్దు, నీవు చెప్పుకుంటావు, నీ ఆస్తి నేను తీసుకున్నానని చెప్పుకుంటావని చెప్పినటువంటి ఏకైక వ్యక్తిగా ఉన్న అబ్రాము, అప్పుడు దేవుడు అబ్రాముని దర్శించడానికి సిద్ధపడి వచ్చి అక్కడ చెప్తున్నాడు చూడండి, అబ్రామా అబ్రామా భయపడకము. ఎందుకు ఆయన భయపడ్డాడు? యుద్ధంలోనే గెలిచాడు ధైర్యంగా, ఒక యుద్ధశాలిగా. అబ్రాము యుద్ధం చేసేవాడిగా మీరు గమనించాలి. ఈజ్ ఎన్ వారియర్. హీ కెన్ ఫైట్ అగైన్స్ ది ఎనిమీస్ యాజ్ ఎన్ సోల్జర్. He fought against the three kings against them, and he could brought the property of these brother's son, and he could get the wife of the brother's son, and he just came back. Such a great warrior Abraham, not an ordinary person. ఆయన అదంతా తీసుకొని వచ్చి ఆ యొక్క మెల్కిసెదెకు క్రమంలో ఆయన అంతా మాట్లాడుతున్నాడు చూడండి. హల్లెలూయా హల్లెలూయా. 22వ వచనాన్ని చదువుతాను, 14వ అధ్యాయం. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసేదని నీవు చెప్పకూడనట్లు ఒక నూలిపోగైనను చెప్పుల వారిను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్తని సర్వోన్నతుని దేవుడైన యెహోవా నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. అబ్రాములో ఉన్నటువంటి సత్యము, నీతిని చూడండి. యుద్ధంలో ఎవరైనా యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులన్నీ దోచుకొని వస్తారు. అక్కడ ఆ రాజుతో అంటున్నాడు దేవాతి దేవుని అడ్రస్ చేసే విధానం కూడా చూడండి. అబ్రాము దేవాతి దేవుని అడ్రస్ చేసే విధానం కూడా చూడండి. అక్కడ సర్వోన్ భూమికిని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడను దేవుడినైనా యెహోవా ఎదుట ఎన్నున్నాయని అక్కడ దేవునికి 6 క్యారెక్టర్స్ గురించి చెప్తున్నాడు. దేవుని మాట హెచ్చరించేటప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నా నేను, యేసు వచ్చాడు, ఆ దేవుని పలకరించే పదాల్లోనే మనలో దైవుని ఆరాధించే భక్తి తత్పరత లేదు. అబ్రహాంలో చూస్తున్నాం. ఆయన గురించి ఎలాగ చెప్తున్నాడో చూడండి. ఆయన గురించి చెప్తున్న మాట, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. అలాంటి అబ్రహాము భయపడుతున్నట్ట. నేను ఇంత చేశాను కదా, నాకు గర్భఫలము లేదు కదా, నా దగ్గర ఉన్నటువంటి సేవకుడే నాకు వారసుడు అవుతాడు కదా అని ఆయన మనస్సులో బాధపడుతున్నట్ట. అయితే దేవునికి ఏదో ఒకటి అర్థం వచ్చింది అబ్రాములో నీతిని చూశాడు, విశ్వాస్యతను చూశాడు. అయితే మారు మనస్సు అనే ఒక నూతనమైన అనుభవాన్ని అబ్రహాంలో చూడటానికి దేవుడు ఆ దినమన ఒక ప్రశ్న వేస్తున్నాడు అబ్రాముతో. అంటున్నాడు, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యధికమునని చెప్పాను అంటున్నాడు. చూడు, ఆస్తిపాస్తులు ఎన్నో ఉన్నాయి నాకు, నువ్వు ఇస్తావు. సంతానం లేకపోతే ఏంటి స్వామి అని దేవుడిని అడుగుతున్నాడు. నేను చెప్తున్నాను, కుటుంబాల్లో సంతానము లేని భార్యాభర్తలలో భార్యలే దేవుని దగ్గరికి వస్తారు, కానీ భర్తలు దేవుని దగ్గరికి వచ్చి అడిగేవాడు తక్కువ. ఇక్కడ అబ్రహాములో వేదన చూడండి. ఆ పురుషుడు దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో నాకు ఆస్తిపాస్తులొద్దు, నా పిదప ఒక వ్యక్తి కావాలి, సంతానం కావాలి, వారసుడు కావాలి అనే బాధపడుతున్న స్థితిని దేవుడికి తెలియచేస్తున్నాడు. అదే రీతిగా ఇస్సాకు కూడా అదే ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు. దేవుడు ఆయనలో అబ్రాహాములో ఉన్నటువంటి ఒక బలహీన పరిస్థితిని, ఆయనలో ఉన్న పాప ప్రక్షాళనను వెతుకుతున్నాడు. పాపము నుంచి విడుదల కావాలి, మారు మనస్సు రావాలి. అంతకుముందున్న దేవతల నుంచి ఆరాధించిన ప్రతి పరిస్థితి నుంచి ఆయన పరిశుద్ధుడిగా తీర్చబడాలి.
నువ్వు నేనైతే యేసుక్రీస్తు ప్రభుల వారి నిష్కలంకమైన రక్తములో శుద్ధీకరించబడి పవిత్రపరచబడి మనం ఆయనలో మారు మనసుతో ఆరాధించే యోగ్యతను సంపాదించుకున్న అప్పటికి యేసయ్య ఈ లోకంలోనికి రాలేదు. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. ఆయన కంటే గొప్పవాడని యేసుక్రీస్తు వారు అన్న మాటను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆ యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనములు ఈ మాటను యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 8 యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ ఇశ్రాయేలీలందరూ అబ్రహాముని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు తండ్రిగా. యేసు క్రీస్తు ప్రభులు వారు వారిని అడ్రస్ చేస్తూ ఆయనకున్నటువంటి ఆధిక్యతను వారికి తెలియజేస్తున్న స్థితిని మనం గుర్తు చేసుకుంటున్నాం. కనెక్టివిటీ బిట్వీన్ ది అబ్రహాం విత్ ఇజ్రాయలైట్స్ యాజ్ వెల్ యాజ్ ది జెంటైల్స్. ఆ యొక్క ముగ్గురిని కలపటానికి దేవాతి దేవుడు ఒక మాటని అక్కడ తెలియజేస్తున్నారు. 2వ మాటను కూడా చదువుకుంటాం. దేవుని ఆత్మీయతలో 16వ వచనాన్ని చదువుకుంటా 6వ వచనాన్ని 15లో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు. ఈ లోకములో యెహోవాని నమ్మని వారు, దేవుని నమ్మని వారు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు నీతిమంతులు చాలా మంది ఉన్నారు. అది లోకరీతిగా ఉన్న నీతి. దేవునికి కావాల్సింది ఆయనను నమ్మిన నీతి కావాలి. ఆయన నీతిపరుడు అని అంటారు ఎవరు? క్రైస్తవులు కాని వారు కూడా. అది దేవునికి కాదు, దేవుని నమ్మితేనే. ఆయన చెప్తున్నాడు చూడండి. అబ్రహాము యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఆ అబ్రహాం యొక్క డిస్కోర్స్ లో మనం చూస్తున్నాం. యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడిన మాటను అక్కడ చూస్తూ వస్తున్నాం. ఆయన ఎలాగ తెచ్చాడో కూడా ఇంకొకసారి గుర్తు చేస్తాను. నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణము నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవా నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియదనగా. నీకు ఎలాగ తెలుస్తుంది అని అంటే, ఆశీర్వాదాలు నీకు ఎలాగ వస్తాయంటే నీలో ఒక పాప ప్రక్షాళన కలగాలి, ప్రాయశ్చిత్తము కలగాలి. అవి కలిగి మరల దానిని మనం చేయకుండా ఉండాలి. అదే క్రైస్తవ్యం. ఆదిలోని అబ్రహాము ద్వారా దేవాతి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఆ యొక్క అబ్రహాముతో మాట్లాడినటువంటి మాటను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన చెప్తున్న 9వ వచనంలో అబ్రహాముని దేవుడు చేయమన్న మాటని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. ఆయన 3 ఏండ్ల పొయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురప్పులను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. దేవుని దగ్గర తీసుకుని రమ్మంటున్నాడు. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమును ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. ఎందుకు వాటిని చేయమన్నాడని మనం చూసినప్పుడు 3 ఏండ్ల పెయ్య పోతు. పెయ్య అంటే ఫెమినైన్. ఆయన దేవుడు మళ్ళీ చెప్తున్నాడు మేక ఫెమినైన్. దేవాతి దేవుడు వాటిని ఎందుకు చేయమన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనములో ఒక సత్యము ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 9:13 హల్లెలూయా స్తోత్రం 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 ఆత్మదేవా స్తోత్రం 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 హల్లెలూయా. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడెజల్లుటయు శరీరము శుద్ధి కలిగిన వాటిని పరిశుద్ధపరచనేలా మైల పడిన వారు
దేవుని యొక్క ఆత్మీయతలో సిద్ధపరచబడినటువంటి మనము, మహిళ అంటే మనందరికి తెలుసు, తెలుగు ఆంధ్రులకి బాగా తెలుసు. పరిశుద్ధతను కోల్పోయినటువంటి వారు, ఆత్మీయతలో ఇంకను సిద్ధపరచబడినటువంటి వారు. అబ్రహాం అంతా బాగానే ఉన్నాడు, ఇంకా పరిశుద్ధుడిగా తీర్చబడాలి. అందుకని దేవుడు అంటున్నాడు, 3 ఏండ్ల పెయ్యను వధించమంటున్నాడు. ఆ వధించమన్నటువంటి పెయ్యను ఆయన అంగీకరించాలి. కయ్యూను హేబెల్ సంగతి మనకు తెలుసు. హేబెల్ని దేవుడు అంగీకరించాడు అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. లక్ష్య పెట్టెను, అంగీకరించడం కంటే ఇంకో తెలుగు మాట ఉంది, లక్ష్య పెట్టెను. అలాగా ఆయన అబ్రహాం యొక్క ఆ యొక్క అర్పణలు అర్పించినప్పుడు ఆయన శుద్ధీకరింపబడతాడు. అబ్రహాం మైలపడిన వాడు, ఆ దేవతా విగ్రహములు అమ్మిన వాడు, ఆ దేవతలను ఆరాధించిన వాడు, ఆయనలో ఉన్నటువంటి నీతిని యెహోవాను నమ్మాడు. అయితే ఇక్కడ దేవునికి ఆయన యొక్క శుద్ధీకరణ చూడాలి. నీలో కూడా అది కావాలని దేవుడు అడుగుతున్నాడు. నీలో కూడా ఇంకనూ అది దాగి ఉన్నదేమో. ఒక పర్యాయము చూడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాటనే నీలో ఇంకను మైలకు సంబంధించిన, అనగా మనస్సులోను అదే రీతిగా శరీరంలోను ఏమైనా అట్టి స్థితి నీకుంటే, మైల పట్టిన గుడ్డలను ఎలా చేస్తావు? చిచిచి అని విసిరి పారేస్తాడు. యూ హ్యావ్ టు త్రో ఇట్ అవుట్. ఆ పాత జీవితాన్ని విసిరివేయాలి. అబ్రహాం అలాగా చేయటానికి వీలైనటువంటి మార్గాన్ని దేవుడు ఆ దినాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ రీతిగానే ఆ తర్వాత వచ్చిన శరీర శుద్ధి కలిగినట్లు వాటిని పరిశుద్ధపరచబడిన యెడల మొత్తం పరిశుద్ధపరచబడుతున్నాడు. ఆ తర్వాత దేవుడు మనకి చేసినటువంటి క్రియను మనం పొందాం కాబట్టి మనకి చేసిన క్రియను కంపారిటివ్ స్టడీ. ఆయనకి ఏమైతే ఆ పశువులను వధించమన్నాడు దేవుడు, మనకైతే ఆయనే పశువుగా, బలి పశువుగా నీ కోసం వధించబడినటువంటి వాడు, ఆత్మతో శుద్ధీకరించబడినటువంటి వాడని నువ్వు గ్రహించావా? దేవుడు అదే మాట నీతో కూడా అడుగుతున్నాడు. అబ్రహాం వలె నువ్వు శుద్ధీకరింపబడ్డావా? పవిత్రపరచబడినావా? యేసుక్రీస్తు దేవుడిని అంగీకరించి ఈ లోకంలో జీవిస్తున్నావేమో, కానీ ఆయన వలె దేవుని కొరకు త్యజించిన వాడిగాను, పరిశుద్ధపరచబడిన వాడుగాను, ఆయనకు ఏది లేదో అది ఆయనే ఇవ్వగలడని ఆయన యందు నిర్దేశించబడినటువంటి విశ్వాసతలో జీవించబడిన వాడిగా నువ్వు ఉన్నావా? ఎక్కడో లోకము వైపే చూస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. ఇది నానా దేవుడు 3 ఏళ్ల పెయ్యని కట్ చేయమంటే ఆయన ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసిన పరిస్థితిని మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. తరువాత ఆయన మాట్లాడిన మాట 3 ఏండ్ల మేక. ఎందుకు 3 ఏండ్ల మేకని ఆయన చేయమన్నాడు? 3 ఏండ్ల పెయ్యను చేయమన్నాడు. మరలా 3 ఏండ్ల మేకని సంఖ్యాకాండము 15వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 27వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 27వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు, చాలా జాగ్రత్తగా వినాలి, అందరూ నీతిమంతులమే, అందరూ నీతిమంతులమే. మనకు తెలియకుండా లోకములు అనేకములైనటువంటి పొరపాట్లు, తప్పులు చేస్తూ ఉంటాం. అబ్రహాం కూడా ఆయనకు తెలియకుండా, ఆయనతో ఇది సత్యమో అసత్యమో తెలియకుండా తప్పులు, పాపాలు చేసిన వాడిగా ఉన్నాడని దేవుడు గ్రహించాడు. తెలియకుండా చేశాడని కూడా గ్రహించాడు దేవుడు. అందుకనే మేకను ఎలాగంటే చూడండి 27లో ఆయన అంటున్నాడు, ఒకడు పొరపాటున పాపము చేసినలా వాడు పాప పరిహారార్థ బలిగా 7 ఆడు మేక పిల్లను తీసుకొని రావలను. చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. నువ్వు తెలియకుండా చాలా పాపాలు చేశావు అబ్రహాం, అది నాకు అడ్డమైంది కాబట్టి ఆడు మేక పిల్లలు తీసుకొని రమ్మన్నాడు దేవుడు. దానిని కూడా 2 భాగాలుగా ఖండించమన్నాడు. 2 భాగాలకు ఖండించమన్నాడు. ఖండించి ఆ 2 భాగాలకు పెట్టమంటున్నాడు దేవాతి దేవుడు. ఆ రీతిగానే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూచినప్పుడు దేవాతి దేవుడు మాట్లాడినటువంటి మరి యొక్క పశువుని గురించి కూడా అక్కడ చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా. 3 ఏండ్ల పొట్టేలు అంటే మగది,
ఇస్సాకుని బలి ఇవ్వటానికి దేనండి తీసుకెళ్లారు? పొట్టేళ్ళే కదండి. దేనికి సాదృశ్యం అండి? యేసుక్రీస్తు ప్రభులు వారికి సాదృశ్యం కదా. ఆ రీతిగా సర్వ మానవాళి పాపాల నిమిత్తము ఏ రీతిగా అయితే ఆయన పాప ప్రక్షాళన నిమిత్తము చేశాడో, ఆ రీతిగా ఆ పొట్టేలుని ఆయన ఖండించి అక్కడ పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో జరిగినటువంటి క్రియను చూస్తున్నాం. దేవుడు హౌ హి కుడ్ యాక్సెప్ట్ దట్ వన్ అని మనం ఇక్కడ చూసినప్పుడు హల్లెలూయా హల్లెలూయా 10వ వచనం, అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునికి ఎదురుగా ఉంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కడేవరం మీద వాడినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేసను. ప్రొద్దుకుంకపోయినప్పుడు అబ్రాహామును గాఢ నిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందరు. వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుతారు ఆ జన్మకు నేనే తీర్పు తీర్చును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చిండ్రు. నీవు క్షేమముగా పితరుల యొద్దకు పోయిదువు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబదుడు. అబోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక ఈ 4వ తరం వారు ఇక్కడికి మరలి వచ్చేదని నిశ్చయంగా తెలుసుకుని అబ్రాహాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుతున్న పొయ్యి అగ్ని ద్వారా కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. A judgment had been taken on the day. ప్రభువులు వారు ఆ ఖండముల మధ్యగా నడుచుకుంటూ పోయి ఆశీర్వదించి ఆయన మరణము వరకు భవిష్యత్తును ఆయనకు తెలియజేసిన వాడిగా ఉంటున్నాడు. ఆయన మరణము వరకు భవిష్యత్తును తెలియజేసిన వాడిగా ఉంటున్నాడు. ఆయన తరతరములు ఆయన ఏ మనుషులైతే ఎన్నిక చేసుకోబోతున్నాడో, ఇశ్రాయేలీలుగా రాబోతున్నారు, వారిని బానిసత్వంలోనికి పంపుతున్న స్థితిని తెలియజేసిన వాడిగా ఉంటున్నాడు. అక్కడ నుంచి వారు ఈ దేశంలోనికి రావడానికి యోగ్యతను కూడా ముందుగానే దేవుడు అబ్రహామునికి తెలియజేసిన వాడిగా ఉంటున్నాడు. నీకును నాకును నీ భవిష్యత్తును దేవుడు తెలియచేయగలడు. ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడినవని ఆయన ద్వారా ఒక వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? నీవైతే ఒప్పుకున్నావు, బాప్తిస్మం తీసుకునే రోజున ఆయన ఒప్పుకున్నాడని కూడా నువ్వు ఆశించావు. అయితే నీతో దర్శనము ద్వారా కూడా దేవుడు మాట్లాడి చెప్పగలడు, ఇది నాకు నీ యొద్ద నుంచి కావలసినదని అబ్రహాముతో మాట్లాడినట్లు నీ భవిష్యత్తును కూడా దేవుడు తెలియచేయగలడు. అదే దేవుడిని నీవు నేను ఆరాధిస్తున్నామన్న సంగతి నీవు గ్రహించావని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీ 9:13లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఏలయనగా మేకల యొక్క ఎడ్ల రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ 3 చల్లటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచడం నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించు క్రీస్తు యొక్క రక్తము నీ జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. The conscience of the Abraham had been cleansed as well as your conscience had been cleansed by the blood of Jesus. నీ యొక్క ఆ మనస్సాక్షి శుద్ధీకరించబడిందని నువ్వు ఎరిగినట్లయితే ఒప్పుకున్నట్లయితే నువ్వు తీర్పు తీర్చబడిన వాడమని గుర్తించుకోవాలి. అబ్రహాము ఏ రీతిగానైతే ఈ దినం వరకు ఆయన విశ్వాసులకు తండ్రిగా చెప్పబడి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆ యొక్క పరలోకములో ఏ లాజరునైతే తన కుడి పార్శ్వమున ఉంచుకొని ఉన్నాడో ఆ స్థానం నువ్వు కూడా పొందబోతున్నావు అన్న సంగతిని నువ్వు గ్రహించాలని ఆత్మదేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆత్మదేవుని యొక్క ఆత్మస్థితిని బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడిన ఈ సత్యాలను గ్రహించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 36వ వచనంలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 4:36 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, 3:6 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే కాని దానమని ఎంచబడదు. పని చేయువానికి జీతము రుణమే కాని దానమని ఎంచబడదు.
పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. క్రియలు లేకుండా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడి కంటే ముందున్నవాడు అబ్రహాం భక్తుడు. అబ్రహాం భక్తుడు ఏ రీతిగా తన క్రియల ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడో మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు అంటున్నాడు, ధన్యుడు క్రియలు లేనివాడు ధన్యుడని దావీదు భక్తుడు మాట్లాడిన మాటని మనం ఇక్కడ చూస్తున్నాం. ధన్యుడు అంటే బ్లెస్డ్ మ్యాన్ అనగా క్రియలు లేకుండా. ఈవేళ నీవేమైనా క్రియలు చేసావా? రాహబు క్రియల వల్ల, విశ్వాసం వల్ల చేసిన దీన్ని బట్టి ఆమె నీతిమంతురాలుగా ఎంచబడిందని మనం యాకోబు పత్రికలో చదువుకుంటాం. యాకోబు పత్రికలో ఆమె యొక్క స్థితిని, ఆమె ఏ రీతిగా క్రియల ద్వారా ఆ విశ్వాసంలో నీతిమంతురాలుగా తీర్చబడిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 పరిశుద్ధుడా, స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 25 2వ అధ్యాయం యాకోబు. అటువలనే రాహబు వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము చెప్పబడినది. దేవుని నమ్ముటి ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డ అబ్రహాంని బట్టి, క్రియల మూలంగా రాహబు చేసిన క్రియలు బట్టి నీతిమంతుడిగా ఎంచబడిన స్థితిని బట్టి మనము మన జీవితంలో క్రియలు యాజ్ వెల్ యాజ్ ఆయన నమ్ముట, ఈ రెండు మనకి క్రియలు ఇవాళ లేవు. అసలు క్రియలు అనేది లేవు. ఊరికే ఆ నిలబడి వచ్చి పోయి మనం జీవించడమే, అదే నీతి మనది. ఆయన కొరకు ఏం ఒక చిన్న క్రియ చేయడానికి కూడా మనం ముందుకు రా. కారణం ఏంటంటే సమయం లేదు మనకి. దేవుడు ఏంటంటే సమయం నా కోసం ఏమి వెచ్చించావని కూడా అడుగుతున్నాడు. ఆయన ఏమో సమయం తీసుకున్నాడు, భూమి మీదకి మనుష్యుడిగా వచ్చాడు, సమయం తీసుకున్నాడు, మనుష్యుడిగా జీవితం జీవించి 33.5 సంవత్సరములు 3.5 సంవత్సరాల కాలము ఆయన వాక్యమును బోధించి ప్రపంచమంతా ఆ యొక్క యేసుక్రీస్తు వారి లేఖనములే భూలోకములో ఒక శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి వెళ్ళిన స్థితి మనకు తెలిసి కూడా మనకు మనముగా భద్రపరచబడిన వారి ఇండ్లలో దాక్కుంటాం. ఊరే వినటానికి మాత్రం సిద్ధపడతాం, కానీ క్రియలు చేయటానికి ముందుకు రా. ఎవరో ఒకరు చెప్తే చాలు కాదు, నీ వంతు ఏమి చేస్తున్నావని దేవుడు ఇదనాన మాట్లాడుతూ వస్తున్నాడని మనం ఆ రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మనకు తెలియజేసిన మాటలన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి ఆ యొక్క 4వ వచనం 1వ వచనం. కాబట్టి శరీర విషయము మన మూల పురుషుడు అబ్రహామునకు ఏమి దొరికినందుము అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. దేవుని ఎదుట అబ్రహాం విషయంలో ఏ స్పెషల్ యూనిక్ క్యారెక్టర్. అతిశయం అనేది లేదని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాడు అబ్రహాంకి నేను అది చేశాను ఇది చేశాననే మాటని ఎలాగైతే పౌలు భక్తుడు చెప్తాడో, నేను చెయ్యలేదు, ఏమి చేయలేదు, నేను ఏమీ లేను, నేను శూన్యం అని చెప్తాడో, ఆ రీతిగా అబ్రహాం కూడా దేవుని ఎదుట అతిశయం లేనివాడిగా ఉన్నాడు. అతిశయం లేనివాడిగా దేవుని ఎదుట ఆయన మాట్లాడిన మాటలు, నాకు సంతానం లేదు కదా స్వామి, ఎందుకు ఈ ఆస్తులు పాస్తులు అంటున్నాడు. దేవుడు ఆ రోజు ఆశీర్వదించి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, జడ్జిమెంట్ని ఇచ్చాడు. ఆయన ఖండముల మధ్యన అగ్నితో నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. దేవుని ఆశీర్వదకరమైనటువంటి స్థితి నీలో ఆ రీతిగా ఎప్పుడైనా చూసావా? Have you ever been witnessed such sort of things in your life? నీకున్నటువంటి విశ్వాస జీవితంలో ఏ దినమునైనా దేవునితోటి సంధి చేసిన లక్షణాలు కానీ క్రియలు కానీ నీకు జరిగాయా అని దేవుడే నిన్ను ఈ దినాన్ని ప్రశ్నిస్తున్నాడు.
దేవుని మహోన్నతమైన మహాకృపను బట్టి అబ్రహాం గురించి బాగా ధ్యానిస్తూ ఉంటాం. ఎప్పుడు పాస్టర్ గారు చెప్తారు, విశ్వాసులు వింటూనే ఉంటారు, ఇంట్లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము ఏ రీతిగాను బలపరచబడలేము. మనలో ఆయనలో ఉన్నటువంటి గుణగణాలని మనం చూడడం ఎప్పుడు కూడా. చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మరొక సత్యాన్ని ఆయన ఖండముల మధ్యన నడుచుకుంటూ నిర్గమకాండము 14వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. 14వ అధ్యాయము నిర్గమకాండము 24వ వచనము. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి అగ్ని మేఘమైన స్తంభము నుండి యెహోవా దేవుడు చేసినటువంటి క్రియను మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. ఒక రక్షణను దేవుడు కలుగు చేశాడు. ఇది నాన్న అబ్రహాం కూడా ఒక రక్షణను కలుగు చేస్తున్నాడు. ఆ యొక్క ఐగుప్తులను, పాపములకు సంబంధించిన వ్యక్తులను మరణములకు గురి చేస్తున్న స్థితిని ఆ యొక్క ఎర్ర సముద్రములు 2 పాయలుగా చీల్చబడి ఆయన ఇశ్రాయేలును ఆ రీతిగా ఒడ్డులకు చేరుస్తూ ఆ ఐగుప్తీయులను ఏ రీతిగా ఆయన మరణములకు గురి చేస్తున్నాడో ఆ క్రియను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాటని మనం చూస్తున్నాం. చూడండి 13వ వచనములు. అందుకు మోషే భయపడి యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. నీవు విశ్వాసివైతే నీ శత్రువుని ఏ రీతిగా దేవుడు శిక్షిస్తాడో కూడా దేవుడు నీకు ముందుగా తెలియజేసిన మాటలు భక్తుల ద్వారా నువ్వు గుర్తించుకోవాలి. చూడండి, ఆ దినమున ఆయన తెలియజేసిన నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనను. మోషే సముద్రం మీద చెయ్యి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పోలేను కనుక ఐగుప్తులను చూచి వెనుకకు పారిపోయినప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. ఐగుప్తీయులను కలవరపరిచినటువంటి అగ్ని వారిని నాశనం చేసినటువంటి నీళ్లు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుడు నీకున్న దేవుడు, నిజమైన దేవుడని, సత్యవంతమైన దేవుడని, నీ కొరకు ఆయన సిద్ధపరచబడినటువంటి దేవుడిని నువ్వు ఎప్పుడైనా అబ్రహాము సంఘటనలోను, మోసే సంఘటనలోను నీవు గుర్తించావు. కానీ నీకు నీవుగా ఏ మాత్రము కూడా ఆయన అంటే భయమే లేదు. భక్తి 6th ఫింగర్ 6వ ఏలు భక్తి. ఏలైతే 6వ ఏలు ఏ పని చేయదు, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, ఆయన దానికి చల్ల ఉండదు, ఏలుగా మాత్రం లెక్క. దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాంతో మాట్లాడిన మాటలు నీతో మాట్లాడుతున్నాడు. నీవు శుద్ధీకరించబడలేదు అంటున్నాడు. ఆ రీతిగా ఖండింపబడినటువంటి పశువుల మధ్య నేను నడిచాను, కానీ నీ యొక్క జీవితంలో పాపమునకు లేకపోతే పరిశుద్ధతకు మధ్యలో ఉన్నటువంటి స్థితి నేను చూడట్లేదు, దాన్ని నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి నువ్వు ఇంకను ఆ రీతిగానే ఉన్నావు అనే సంగతిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో మెల్కీసెదెకు క్రమంలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు మాట్లాడిన మాటని మనం ఒక్కసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో భక్తుడైనటువంటి దేవుడు ఆ యొక్క పౌలు ద్వారా మాట్లాడిన మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఏలగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? అబ్రహాం గర్భములో లేవీయుడు అనగా అహరోను పిల్లకాయలు, ఆ యొక్క యాజకులందరూ కూడాను అబ్రహాము యొక్క గర్భములో ఉన్న స్థితిని మెల్కీసెదెకును కలిసినప్పుడు ఉన్నారట. అనగా నీవు నీతిమంతుడైన విశ్వాసిగా ఉన్నప్పుడు నీ గర్భములో నీ వారసులుగా చెప్పబడుతున్న వారు అలాంటి పరిశుద్ధతతో నిండబడినటువంటి యాజకులుగా వస్తున్నారా లేదా? ఇక్కడ ఈ లోకములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఈ లోకములో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఈ లోకములో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ లోకములో ఉన్నటువంటి ఆధిక్యతల కొరకు నీ బిడ్డలను ప్రాకులాడుతున్నావా? అబ్రహాము గర్భములో దేవాతి దేవుడు లేవి వంశాన్ని మెల్కీసెదెకుని ఆరాధించినప్పుడు ఉన్నారని ఆయన చెప్తూ వస్తున్నాడు.
అనగా అబ్రహాము తన యొక్క వారసులను కూడా సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడని నీవు గుర్తించాలి. నీవు ఏ రీతిగా నీ వారసుల్ని ఆ రీతిగా చేస్తున్నావు ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, అబ్రహాము ఆయన కలుసుకున్న స్థితిని 7వ వచనం 1వ వచనం చదువు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును, 3 రాజులని సంహారము చేశాడు అబ్రహాం. ఏ వారియర్ అబ్రహాం, he just killed them. ఆయన చంపి తన యొక్క లోతు యొక్క భార్యను తీసుకొని వచ్చాడు. లోతు ఆస్తిపాస్తులను తీసుకొని వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇవాళ దేవుడు మాట్లాడుతున్నాడండి. నీవు నీ యొక్క సంతానము ఏ రీతిగా ఏర్పరుస్తున్నారని మాట్లాడుతూ ఆ సంహారం చేసినటువంటి ఆ అబ్రహాములో ఆ దినమున ఆ యాజకుడు ఉన్నాడంట, లేవీయుడు ఉన్నాడంట. లేవీయుడుని ఆత్మీయతలో కూడిన అబ్రహాం యొక్క సంతానాన్ని దేవుడు ఆ రీతిగా తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆయన బిడ్డలే లేరు. ఇంకో మాట చెప్పాలంటే ఆయనకి బిడ్డలేరు. ఆ రోజే ఆశీర్వాదాలు పొందాడు. అంత ముందు రోజే ఆ ముందు రోజే ఆశీర్వాదాలు పొందాడు. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను, ఎవరికి అబ్రహాం అన్నిట్లో 10వ వంతు ఇచ్చును. అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించను, ఎవరికి అబ్రహాం అన్నిట్లో 10వ వంతు ఇచ్చును, ఆ షాలేము రాజును మహోన్నతుడికి దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఎందుకండి అబ్రహాం దశంభాగం ఇచ్చాడని ఎందుకు చెప్తున్నాడండి? అబ్రహాంకి టైట్ సంగతి తెలుసా? అసలు అబ్రహాంకి టైట్స్ 10వ వంతు సంగతి తెలుసా? 10వ వంతు సంగతి లక్షల సార్లు వినుంటారు విశ్వాసులు. అబ్రహాంకి తెలుసా 10వ వంతు? హౌ హి కుడ్ డూ దట్? రేపు లేవీయుడైనటువంటి యాజకుడైనటువంటి ఆ యాజకుని దేవుడు తెలియజేసినట్టు 10వ వంతు ఈయన గర్భములో నుంచి వచ్చిందే. ఆ దినమనే అబ్రహాం గర్భములో నుంచి వచ్చిన ఆ 10వ వంతును ఆ మెల్కీసెదెకు అయినటువంటి ఆ యాజకునికి ఆ అబ్రహాం ఇచ్చాడని తెలియజేస్తున్నాడండి. ఎంత సున్నితమైన మాటలు మాట్లాడుతున్నాడండి దేవుడు. మనమైతే ₹1,00,000 జీతం వచ్చిందంటే 10,000 ఇవ్వాలంటే నిద్ర పడుతుంది మనకి. ఆ రోజంతా నిద్ర పడుతుంది. ఊరిని పాదిరి గారు 10,000 ఇచ్చేవాడు. పాదిరి కాదు, దేవుడికి ఇచ్చాడని చెప్తున్నాడు. యేసై అండి ఆయన మెల్కీసెదెకు. యేసైకి కానుకిచ్చాడు. ఆ కానుక ఆశీర్వదించబడిన కానుక. ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు. నేను అనుభవించాను నా జీవితంలో. మెల్కీసెదెకు ఇచ్చిన కానుక ఎవరిచ్చారు? యాజకుడైన అబ్రహాం. ఇక్కడ చెప్తున్నా మనం, ఆయనలో యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడి యొక్క మనస్తత్వాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని ఆ దినమున తెలియజేసిన వాడిగా ఉంటున్నాడు అబ్రహాం. ఎంత గొప్ప దేవుడు అండి. అద్భుతమైన మాటలు తెలియజేస్తున్నాడు పౌలు భక్తుల ద్వారా. చూడండి, అక్కడ చెప్తాడు చూడండి, 10 అన్నిటిలో శాలరీలు ఇయటానికి చౌకస్తుంటే ఆయన అన్నిట్లో 10వ వంతు ఇచ్చాడు. అందుకే ఎవరు ఆశీర్వాదాలు వాళ్ళకే ఉంటాయి. అందుకే ఎవరు ఆశీర్వాదాలు వాళ్ళకే ఉంటాయి. అబ్రహాం ఆశీర్వాదాలు పోయినాయా? అబ్రహాంకి ఆశీర్వాదాలు పోలేదు. నేటికి ఇశ్రాయేల్ దేశం ప్రపంచాన్ని రూల్ చేస్తా ఉంది. ఆ రూల్ చేస్తున్నారు. ఆ యొక్క లేవీయుడైతే ఎలాగున్నాడో ఇశ్రాయేలీలందరూ అబ్రహాం గర్భంలోనే ఉన్నారు. వారే ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడ్డారండి. ప్రపంచమంతా వాళ్ళే రూల్ చేస్తున్నారండి. నీ గర్భంలో వచ్చిన వారు కూడా ఆ రీతిగా ఉండటానికి నీవు దేవుని యొక్క వాక్యానుసారం ఆయనకు వాక్యమే లేదు, ధర్మశాస్త్రమే లేదు. అయితే ఎలాగ తెలియజేశాడు? ఆయన శుద్ధీకరింపబడిన స్థితిని మనం చూస్తున్నాం, పరిశుద్ధపరచబడిన స్థితిని మనం చూస్తున్నాం, మారు మనసును చూస్తున్నాం. తద్రీతిగా ఆయన చేసినటువంటి క్రియను దేవాతి దేవుడు పౌలు భక్తుల ద్వారా మనకు తెలియజేస్తున్న స్థితిని కూడా చూస్తున్నాం. చూడండి, ఎక్కడ అంటాడు, దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. నిరంతర యాజకుడు యేసయ్య. ఆ నిరంతర యాజకుడైనటువంటి ఇంటర్సెసర్, నీ కొరకు ప్రార్థన చేసే దేవాతి దేవుడు.
ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఉండి నీ కొరకు ప్రార్థన చేసే దేవాతి దేవునికి నీవు దశమ భాగం ఇవ్వడానికి నీ జేబులు కూడా ఇబ్బంది పడుతున్నాయి, నీ మనస్సు ఇబ్బంది పడుతుంది. అబ్రహాం చెప్తున్నాడు. అటు యాజకుడికి ఇస్తే యాజకుడు మరలా తిరిగి ఇవ్వబోతుంటే అంటున్నాడు, లేదు లేదు, నాకు ఒక్క నూలు కూడా వద్దు, నీది ఆహారం పెట్టే చాలు, అంతకంటే నేను ఐ డోంట్ లైక్ టు టేక్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యూ అని యాజకుడితో అంటున్నాడు. ఆహారము పెట్టావు, అందుకని మన సంఘంలో ఆహారం పెట్టడానికి నిర్ణయించుకొని మన సంఘంలో ఎప్పుడు ఆహారం పెట్టబడుతుంది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి అక్కడే ఒక మాటను చూస్తున్నాం. ఆయన యాజకుని యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడు జీవిత కాలమునకు అది ఆయనను జీవమునకు అంతమైన లేనివాడు దేవుని కుమారుని పోలి అన్నాడు. యేసయ్యను చూశాడండి. ఆది కాండంలో 15వ అధ్యాయంలో 1వ వచనం ఏముంది? వాక్యము ఆయనకి దర్శనమిచ్చింది. యేసయ్య దర్శనమిచ్చాడు. అంతటి గొప్పవాడండి అబ్రహాము. పరిశుద్ధపరచబడటానికి దేవుడు ఆ దినమునానికి దర్శనమిచ్చి నీకు గర్భఫలాన్ని ఇస్తాను, ఆశీర్వాదిస్తాను, 440 సంవత్సరాల కాలం నీ యొక్క వంశము ఐగుప్తులో ఉంటారు, అక్కడి నుంచి తిరిగి వస్తారు, ఈ దేశమును స్వతంత్రించుకుంటారని ముందుగా తెలియజేసినటువంటి 500 సంవత్సరాల కాలపు స్టోరీనంతా కూడా అబ్రహాముకి తెలియజేశాడు. అబ్రహాముకి జీవించిన కాలము 100 above అయినా ఆయనకు దేవుడు చూపించిన కాలము 500 సంవత్సరాలు. ఆయన రక్షింపబడిన నేటి నుంచి ముద్దుస్తు కాలాన్ని ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఆయనలో ఉన్నటువంటి యాజకుడిని తెలియజేశాడు, ఆయనలో ఆయన ఆరాధించినటువంటి యేసయ్యను తెలియజేశాడు. ఆ రీతిగా పరిశుద్ధపరచబడినప్పుడు నీ జీవితాలు కూడా అలాగనే ఉంటాయి అన్న సంగతిని నువ్వు ఎప్పుడైనా గ్రహించావని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. మహోన్నతుడైన మహాదేవుడు మరొక సత్యాన్ని మనతో మాట్లాడు. 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయంలో మరొక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయము ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మరొక సత్యము ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 11వ వచనము. హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచులను ఆజ్ఞయించెను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొననియా వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడు షిమి అతనికి సహకారిగా ఉండెను. ఇవన్నీ కూడా దేవాతి దేవుడు అలా తెలియచేస్తూ ఆ దేవుని యొక్క ఆత్మీయతలు బలపరిచిన 17వ వచనములు 8 సంవత్సరాల వదులుకుని అంతకు వయస్సు గల వారిని మంత్రులు చెప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చెప్పున యాజకుల్లో సరి చూడబడిన లేవీయులకు. ఏ లేవీయుడైతే అబ్రహాములో ఉన్నాడు ఆ లేవీయుడి గురించి చెప్తున్నాడు చూడండి అక్కడ. అనగా నమ్మకమైన వారై తమను ప్రతిష్ఠించుకున్న లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణంలో చేరిన గ్రామంలోనున్న అహరోను వంశస్థుల యాజకులను వంతులు ఏర్పరచడానికి వారు నియమింపబడి ఉన్నది. ఆ పేర్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకుల్లో పురుషులందరికీ లేవీయుల వంశం చదవలసిన వారికి అందరికీ వంతులు ఏర్పరచడం నియమింపబడి యాజకులుగా చెప్పబడిన వారందరూ కూడాను అహరోను రక్తంలోనే ఉన్నాయన్న సంగతిని దేవుడు తెలియచేస్తూ మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. నీ గర్భం నుంచి రావాల్సినటువంటి బిడ్డల గురించి ఒక్కసారి ఆలోచించమంటున్నాడు దేవుడు. దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి వంశాలను దేవుడు నీలోంచి రావాలని కోరుకుంటున్నాడు. నీవు వాక్యానుసారం జీవించడానికి అబ్రహాము వలె ఉంటున్నావా లేదని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 1వ వచనములో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. లేవి కుమారులు గెర్షోను కహాతు మొరారి. కహాతు కుమారులు అమ్రాము ఇష్షారు హెబ్రోను ఉజ్జోను. అమ్రాము కుమారులు అహరోను మోషే కుమార్తె మిర్యాను. అహరోను కుమారులు నాదాబు అబీలము ఎలియాజరు ఈతామారు. ఎవరండి వీళ్ళందరూ? మోషే
లెవీడు ఎవరి గర్భంలోంచి వచ్చాడండి? అబ్రహాం గర్భంలోంచి వచ్చాడు. మిరియాము ఎవరి గర్భంలోంచి వచ్చాడండి? అబ్రహాం గర్భంలోంచి వచ్చాడు. ఆ రీతిగా నిర్దేశించబడినటువంటి వ్యక్తులు నీ గర్భంలోంచి దేవుడు తీసుకురావడానికి అబ్రహాము వల్ల నువ్వు శుద్ధీకరింపబడుతున్నావా లేదా? నీ ఆత్మదేవుడు ఈ దినాన్ని నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, ఇర్మియా 34:18 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 34:18 హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరియు నా సంధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చుకున్న దానిని అతిక్రమించి వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదాధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజపరివారంలో వారిని యాజకులుగా దేశం ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారికి అందరికీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. ఎందుకు దూడల మధ్యన ఖండించబడి దూడల మధ్య దేవుడు అగ్ని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడంటే, వాటిలో ఉన్నటువంటి పరిశుద్ధతను నీకు ఇవ్వబోతున్నాడు. నీవు పరిశుద్ధుడిగా తీర్చబడుతున్నావు. ఆయన రక్తంలో శుద్ధీకరింపబడిన, ఆయన గాయముల ద్వారా వచ్చిన రక్తం ద్వారా నీవు స్వస్థత పొందిన నీవు, మనస్సాక్షి శక్తి పొందిన నీవు దేవాతి దేవునికి సమానమైనటువంటి యోగ్యతను సంపాదించుకున్నావు. అబ్రహాం వలె ఒక యాజకత్వ స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు, నీ యాజకులకు ఇవ్వబోతున్నాడు. అది నువ్వెందుకు చేయవు? ప్రతి ఒక్కడు ప్రతిష్ఠితమైన యాజకులని దేవాతి దేవుడు పేతురు భక్తుడు ద్వారా ఆత్మవశుడై ఎవరైతే ఆ యొక్క వలలో వేసి చేపలు బట్టి పేతురుతో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను చూడండి. ఒక అద్భుతమైన శక్తివంతమైన మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 5వ వచనము 2వ అధ్యాయం 1 పేతురు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు, పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు నిన్ను నన్ను తీర్చుకున్నాడు. అబ్రహాము యాజకత్వాన్ని వహించాడు ఖండించి. అబ్రహాములో లేవీడు ఉన్నాడు. అబ్రహాములో లేవీడు ఉన్నాడు. ఆ లేవీడంటే దేవుని యొక్క యాజకత్వం చేసేవాడు. నిన్ను పరిశుద్ధ యాజకులుగా చేసుకుంటున్నాడు. 2వ రాకడలో నీవు దేవాతి దేవునికి యాజకుడిగా రాబోతున్నావు అన్న సంగతి నీకు తెలుసా లేదా అని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ. చూడండి, 6వ వచనము 20వ అధ్యాయము ప్రకటనలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, ఈ మొదటి పునరుత్థానములో పాలుబాగు వారు ధన్యులు పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద 2వ మరణకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. రేపు 1000 సంవత్సరాల కాలంలో అట్టి యాజకత్వాన్ని నీకు ఇవ్వటానికే కదా దేవుడు ఆయన రక్తంలో శుద్ధీకరించి నిన్ను పవిత్రపరిచి నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధ యాజకత్వం. ఆ రీతిగా నీవు శుద్ధీకరింపబడిన వాడిని ఎప్పుడైనా విశ్వసించావా? దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. తద్రీతిగా నీవు ఆత్మీయతలో బలపరచబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నా కొన్ని సత్యాలను మన జీవితానికి భద్రపరచుకుందాం. అబ్రాహాములో ఉన్నటువంటి గొప్ప స్థితి నీ జీవితంలో ఎప్పుడైనా కూడా ఉన్నదా లేదా అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 7వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటాం. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని సన్నిధికి రానటువంటి వాడు దేవుని అపవాదిని ఎదిరించని వాళ్లే, దేవునికి లోబడని వాళ్లే. వాళ్ళలో సాతాను యొక్క మనస్తత్వం ఉందని గ్రహించాలని ఆత్మదేవుడు గుర్తు చేస్తున్నాడు వాళ్ళ మనందరికీ కూడా. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బల 1 యోహాను 1:9 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 9 మనము పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అబ్రహాము చేసినట్టు నిన్ను నన్ను చేయబోతున్నాడు. అబ్రహాము చేసినట్టు నిన్ను నన్ను చేయబోతున్నాడు దేవాతి దేవుడు. 1 యాకోబు 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లు అతను దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపగా అతనికి ధారాళముగా చేయబడు. జ్ఞానం అడిగాడండి అబ్రహాము, ధారాళముగా దయచేశాడు. నీవు కూడా దేవుని అడగటానికి సిద్ధపడు.
దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడని నీవు గ్రహించాలి. 2 పేతురు 3:10 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల వికటమై వేంద్రముతో లైవైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. దేవుని యొక్క రాకడ సిద్ధముగా ఉన్నది. ఇదే జరగబోతున్నది. సిద్ధపడి ఉండమంటున్నాడు దేవాతి దేవుడు. ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య జీవం ఇవ్వటానికి అబ్రహాము ద్వారా మనలందరినీ విశ్వాసులుగా తీర్చాడు. అబ్రహాములో ఏ రీతిగానైతే తరతరములు మనుషులు ఉన్నారో, నీవును అబ్రహాములో ఉన్నవాడివి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాములో నీవు ఉన్నావు. నీవు ఏ రీతిగా ఆయన యాజకత్వంలోనికి నువ్వు చేర్చబడ్డావో ఆ యాజకత్వాన్ని నువ్వు చేయలేకపోతున్నావు. సువార్తలో ఒకసారి చెప్తాడు, క్రీస్తు వారిని గురించి చెప్తూ ఆయన అబ్రహాముకు కుమారుడు అనే మాటను తెలియజేస్తాడు. కాబట్టి అబ్రహాములు సంతానమై ఉన్నాం మనమందరం. ఆయన వలె మనము నీతిమంతులుగా తీర్చబడదాం, ఆయన వలె పరిశుద్ధులుగా తీర్చబడదాం. మన యొక్క గర్భఫలమైన బిడ్డలందరినీ ఆత్మీయతలో బలపరిచి నీతిమంతులుగా సిద్ధపరిచి ఆయనకు సిద్ధపరిచిన యాజకత్వంలో నడిపిద్దాం. ఆయనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని మనం చదువుకున్నాం, ఆయనలో ఉన్నటువంటి యాజకత్వాన్ని చూసాం, ఆయనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుల వారిని చూసాం, ఆయనలో ఉన్నటువంటి ఆజ్ఞలను చూసాం, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయతను చూసాం, ఆయనలో ఉన్న పరిశుద్ధమైన యాజకులను మనం చూసాం. ఆ రీతిగా మనం శుద్ధీకరింపబడిన పాపములు పరిశుద్ధపరచబడి తెలియక చేసిన పాపం నిమిత్తం దేవుని ప్రార్థన చేద్దాం. మన యొక్క వసుధ వచ్చినటువంటి జన్మత వచ్చిన పాపం నిమిత్తం ప్రార్థన పశ్చాత్తాపంతో దేవుని అడుగుదాం. దేవుడు ఈ దినమున 2 ఖండముల మధ్యన ఏ రీతిగా అగ్ని జ్వాలలతో నడిచి వెళ్ళాడు, నీకును నీ పాపముల మధ్యన నడవబోతున్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి అడుగుతావో తదరీతిగా నీ జీవితము శుద్ధీకరింపబడి పవిత్రపరచబడి నిత్య జీవనకు వారసులను చేస్తుంది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాము. కోమల హృదయ కొనియాడ తరమే